అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరం జూలై మాసము 26వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశం, ప్రభువును నమ్ముచున్నవాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనమందు, యెహోయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. వర్ధిల్లుటయు ఆశీర్వాదకరమైన ఒక జీవితం యొక్క రహస్యమును ఇక్కడ సూచించబడి ఉన్నది. ప్రభువును నమ్మి ఉన్నవాడే వర్ధిల్లును. అయితే కొందరు ప్రభువును నమ్ముటలేదు, తమ యొక్క సామర్థ్యాన్ని వారు నమ్ముచున్నారు. తన హృదయమును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. ఒక శిశువు జన్మించుచున్నప్పుడు తల్లిదండ్రులపై నమ్మికతో జన్మించుచున్నది. తాను ఏడ్చుచున్నప్పుడు తనకు పాలు దొరుకునని ఆ శిశువు నమ్ముచున్నది. తన తల్లి తన్ను కనుపాపవలే జాగ్రత్తగా చూచుకుందని నమ్ముచున్నది. స్వభావపూర్వకముగా అట్టి నమ్మిక జన్మతః శిశువునకు ఉన్నది. అయితే శిశువు ఎదుగుచుండగా తన తల్లిదండ్రులు తమపై ప్రేమ లేకుండా, అక్కర లేకుండా ఉండుటను చూచినట్లయితే అట్టి శిశువు యొక్క అంతరంగమునందు మనుషులు నమ్మదగిన వారు కాదు అను తలంపు స్థిరపరచబడుచున్నది. బాల్యమునందే తల్లిదండ్రులను కోల్పోయిన బంధువులచే అతి దారుణముగా పెంచబడి ప్రేమ లభించక పెరుగు పిల్లలు భవిష్యత్ కాలం నందు కోపోద్రేకము గలవారే క్రూరులుగాను నరహంతలుగాను మారిపోదురు. అటువంటి వారిని యేసుక్రీస్తుని కుటుంబం యొక్క ప్రేమలోనికి తీసుకొని రండి. తండ్రియు తల్లి అయ్యున్న ఆయన యొక్క ప్రేమను గూర్చి వివరించి చెప్పుడి. ఒకని తల్లి ఆదరించినట్లు ఆదరించేటువంటి ఆయన యొక్క వాత్సల్యతను రుచి చూచున్నట్లు చేయుడి. అప్పుడు వారికి నూతన తల్లిదండ్రులను, నూతన కుటుంబమును లభించును. అట్టిది ఆశీర్వాదకరమైన కుటుంబము, అది ప్రభు యొక్క కుటుంబము. అట్టి కుటుంబములోనికి వచ్చుచున్నప్పుడు క్రీస్తు యొక్క క్షమించు ప్రేమ మనము గ్రహించగలుగుచున్నాము. మన వలన హృదయపూర్వకముగా ఇతరులను క్షమించగలుగుచున్నాము. మనకు కీడు చేసిన వారిని ఆశీర్వదింపగలుగుచున్నాము. శత్రువులను ప్రేమింపగలుగుచున్నాము. ప్రభుపై నమ్మిక ఉంచు వారికి అది కఠినమైనది కాదు. మీరు క్రీస్తు యొక్క కుటుంబమునందు పెరుగుచున్నప్పుడు మిమ్ములను మీరే నమ్ముకొని ఉన్న స్థితిని మార్చి మీ యొక్క నమ్మికను ప్రభుపై ఉంచుడి. తన హృదయమును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు రక్షింపబడును అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. మీ జీవితం నందు మిమ్ములనే ఆనుకొని ఉండకుడి. ఎందుకనగా ఒక మనుషుని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తొదకది మరణమునకు త్రోవ తీయును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువును ఆనుకొని ఉండుడి. ఆయనపై కదల్చలేని నమ్మికను, విశ్వాసమును ఉంచుడి. ఆయన ఎన్నడూ మిమ్మల్ని చేయి విడిచిపెట్టడు. బైబిల్ గ్రంథము అంతటను ప్రభువుపై నమ్మికను ఉంచిన పరిశుద్ధుల యొక్క సాక్ష్యము ద్వారా నింపబడి ఉన్నది. దావీదు రాజు సెలవిచ్చున్నాడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయింతును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం. దేవుని బిడ్డలారా, తనపై నమ్మికను ఉంచిన దావీదును ప్రభువు అంతం వరకును కాచి కాపాడెను. అలాగున్నే మిమ్మల్ని కూడా కాపాడును. నేటి ధ్యానమునకై నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ నిరీక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. 13వ కీర్తన 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 40, 41 మరియు 42 అధ్యాయములు. సాయంత్రము అపోస్తల కార్యము 27వ అధ్యాయం 1 మొదలుకొని 26 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.